యాక్చువల్‌గా ఇప్పుడు నేనొక మాట్లాడబోయేదేంటంటే, ఒక హ్యూమన్ యాంగిల్ గురించి. హ్యూమన్ యాంగిల్ ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఒకరింట్లో ఒక చావు జరిగిందనుకోండి, ఆ ఊరు మొత్తం అటెండ్ అవుతారు. వాళ్ళకి ప్రీవియస్‌గా గొడవలున్నాయా? లేకపోతే లేదా? ఇంతకుముందు వాళ్ళకి మంచిగా ఉందా? లేదా? అనేది సెకండరీ. ఎందుకంటే అక్కడ చావు అనేది అక్కడ మెయిన్ కాబట్టి. సో, వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కొంచెం భరోసానివ్వడం కావచ్చు. అది ఎవరైనా అంటే మానవత్వం ఉన్న ఎవరైనా జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు చేసే పనులవి. ఎందుకంటే వాళ్ళు బాధల్లో ఉన్నారు కాబట్టి. సో, ఇలాంటప్పుడు సెలబ్రిటీలైనా, రాజకీయ నాయకులైనా తరచుగా వెళ్ళి ఎవరైతే చనిపోయారో వాళ్ళని పరామర్శిస్తూ ఉంటారు. సో, ఇదే సీన్ ఇప్పుడు కానీ డిఫరెంట్‌గా జరిగింది ఇక్కడ. సో, అందుకోసమే ఈ వీడియో. సో, ఏంటంటే రామ్మూర్తి నాయుడు గారు చనిపోయారు. చంద్రబాబు గారి సోదరుడు. ఆయన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత. ఆయన చనిపోయారు. సో, అయితే చనిపోతే ఈ సాక్షి పత్రిక ఏం రాస్తది? లేదు, ఆయన బాబు గారి వల్లే ఆయన బాధితుడయ్యాడు. అందువల్లే చనిపోయాడు. బాబు గారి వల్లే చనిపోయాడని చెప్పి ఒక ఆర్టికల్ రాసింది. సో, అసలు వాస్తవానికి వాళ్ళు ఏం రాస్తారో కూడా మీకు చూపిస్తాను. నిజంగా ఇప్పుడు అప్పట్లో అంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడు నేను అప్పటికి ఇంకా మీడియాలో రాలేదు కానీ చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అండ్ వీడియోస్ కూడా కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. చంద్రబాబు గారు కావచ్చు, ఇంకా వైఎస్ఆర్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మంచిగా అంటే చట్టసభల్లో, అసెంబ్లీలో వాగ్వాదం జరిగేది. బయటకు వచ్చాక ఏదైనా కార్యక్రమంలో చాలా నీట్గా మాట్లాడుకునేవాళ్ళు, కూర్చొని సరదాగా కాలక్షేపం చేసేవాళ్ళు. ఏం చేయాలో ప్రజలకు అనేది కనీసం అంటే కేటీ ఇచ్చుకునేవాళ్ళు. నాలెడ్జ్ షేర్ జరిగేది వాళ్ళిద్దరి మధ్య. సో, అలా ఉండే హుందా రాజకీయాలు ఇప్పుడు అమాంతం మారిపోయాయి. సో, వైఎస్ఆర్ బిడ్డ షర్మిలే డైరెక్ట్గా ట్వీట్ చేసింది, రామ్మూర్తి గారు పోవడం బాధాకరం, నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను నారా ఫ్యామిలీకి అని చెప్పి ఆవిడ ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ డైరెక్ట్గా చంద్రబాబు గారికి కాల్ చేసి ప్రగాఢ సానుభూతి చెప్పారు. కానీ మాజీ సీఎం, ఏపీ మాజీ సీఎం జగన్ మాత్రం కనీసం ఆయన కండోలెన్స్ కూడా తెలపలేదు. సో, ఆయన పరామర్శ వల్ల ఆయన లేకపోతే ఆయన సానుభూతి ఇక్కడ ఎవరికి అక్కర్లేదు. కానీ వాస్తవానికి ఏంటంటే ఆయన సొంత పత్రికలో ఒక ఆర్టికల్ రాయించారు. అది ఎంత దారుణంగా అంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రామ్మూర్తి నాయుడు గారు బాబు బాధితుడే, ఇది మెయిన్ హెడ్లైన్. అండ్ ఇంకోటి ఏంటంటే రాజకీయంగా ఎదగనివ్వలేదు, ఆర్థికంగా ఆదుకోలేదు. వీళ్ళు చూసారా? రాజకీయంగా ఎదగనివ్వలేదు, ఆర్థికంగా. 1994లో ఆయన ఎమ్మెల్యే అవ్వడం మీరు మీ కళ్ళే ఉన్న కాకులు పొడిచినాయా? మీరు చూడలేదా? ఆర్థికంగా ఆదుకోలేదు. ఆయనకు ఆల్రెడీ ఎనఫ్ ఉంది. ఆదుకోవడం ఏంటి? వాళ్ళు ఏమన్నా రోడ్డును పడ్డారా వాళ్ళ ఫ్యామిలీ? సో, ఆర్థికంగా ఆదుకోలేదు. నిజంగా ఒక మాట చెప్పండి, వాళ్ళు ఏమన్నా రోడ్డును పడ్డారా? బిజినెస్లు అమ్ముకొని లేకపోతే లాస్లు వచ్చి ఇబ్బంది పడుతున్నారా? వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు ఏ రోజు ఆశించే వ్యక్తులు కదా ఎవరి దగ్గర నుంచైనా సరే. అలా అని చెప్పి మా అన్న సీఎం, మా వాళ్ళు మంత్రులు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎవరిని అడగలేదు ఇప్పుడు దాకా, అడగరు కూడా. వాళ్ళకి ఎందుకు ఆర్థికంగా ఆదుకోలేదు అంటారు. ఇది వక్రమా? ఇంకొకటి, 1994లో చంద్రగిరి సీటు ఇచ్చింది ఎన్టీఆర్, తమ్ముడికి సీటు ఇవ్వడానికి వ్యతిరేకించిన బాబు. ఎన్టీఆర్ గారు వీళ్ళకి చెప్పారు ఫోన్ చేసి అప్పట్లో, వద్దంటున్నాడు చంద్రబాబు, వద్దంటున్నాడు, నేను ఇస్తానంట. మీకు చెప్పాడా? చెప్పలేదు కదా. మరి ఎందుకు ఆ వక్ర భాష అవసరమా? అండ్ సీఎం అయినా తమ్ముడిని పట్టించుకొని పోయినాం. సీఎం అయినా సరే పట్టించుకోలేదంట. ఇప్పుడు ఇంతకుముందు ఆర్థికంగా ఎదగలేదని అనేది మీరే, రాజకీయంగా ఎదగలేదనేది మీరే, అండ్ సీఎం అయినా పట్టించుకొని పోయినాం అంటే సీఎం పట్టించుకోలేదు కాబట్టి చనిపోయాడు అన్నట్టుగా వక్రీకరణ. అండ్ ఇంకోటి, రామ్మూర్తిని ఓ దశలో చంద్రబాబు గొలుసులతో కట్టేశారనే విమర్శలు. గొలుసులతో కట్టేసినప్పుడు సాక్షి కెమెరా వెళ్ళి అక్కడ రికార్డ్ చేసింది అనమాట. ఆ విజువల్స్ అన్ని రికార్డ్ చేసి, ఇక్కడ యాక్చువల్లీ పిక్ పెట్టలేదు వాళ్ళు, వీళ్ళు రికార్డ్ చేశారు, వీళ్ళు చూశారు. వీళ్ళ ఎవరైతే మెయిన్ రిపోర్టర్ ఉన్నాడో సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పట్లో మరి ఆయనే కదా మొత్తం చూసుకుంది. సో, ఆయన వెళ్ళి కెమెరా పెట్టాడు, విజువల్స్ పెట్టి తీశాడనమాట. ఇప్పుడు ఆ విజువల్స్ వీళ్ళు పెట్టలేదు ఇంకా ఇన్సైట్లో. సో, పాత చరిత్రకు మసి పూసి సోదరుడితో బంధం ఉన్నట్టుగా బిల్డప్. చంద్రబాబు గారు బిల్డప్ ఇస్తారని చెప్పి తెలుగు ఏదైతే పత్రికలు ఉంటాయో మీరు తప్ప ఇంకెవరు రాయరు, మీ ఛానల్ తప్ప ఇంకే ఛానల్ రాయరు. అండ్ సోదరుడు రామ్మూర్తి మరణంతో అన్నదమ్ముల బలం ఎల్లో మీడియా అదే పనిగా ప్రచారం చేస్తుంది. మరి పెద్ద ఆయన చనిపోయినప్పుడు కనీసం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. సో, చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ఆయనతో కలిసి పనిచేసిన ఓ మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే అంట. కనీసం ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కూడా చెప్పడానికి వీళ్ళు చెప్పే ధైర్యం లేదు వాళ్ళకి. ఓ మాజీ ఎమ్మెల్యే. ఇంకా ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. సో వాస్తవానికి ఇది పరిస్థితి. సాక్షి రాసుకొచ్చిన వైనం ఎలా ఉంది. ఇప్పుడు ఎవరన్నా చావులో ఉన్నారంటే కనీసం వాళ్ళకి సానుభూతి తెలియజేయాలి. నేనేదో కెమెరా పెట్టా, నేను అన్ని చూసా అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఇప్పటికే మీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అరెస్ట్ అవుతున్నారు. ఇలాంటి పనులు చేసి ఇంకా మీ ప్రతిష్టని మరీ దెబ్బతీసుకోకండి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి.